ఓం నమః శివాయ. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖే స్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి. ఈ శ్లోకంలో ఆచార్యులు తల్లి బిడ్డను కాపాడినట్లుగా భక్తి అనేది ఒక భక్తుణ్ణి చాలా శ్రద్ధగా కాపాడుతూ ఉంటుంది అని చెప్తున్నారు. తల్లి పిల్లవాడిని చూసుకొని ప్రేమతో ఆనంద భాష్పాలు రాలుస్తుంది. తన స్తన్యాన్ని పరమానందంతో పొంగి బిడ్డకు ఆహారాన్ని అందిస్తుంది. బిడ్డకు ఆచ్ఛాదన కోసం వస్త్రాన్ని కడుతుంది. ఇంకా కొంచెం ఎదుగుతూ ఉంటే ఉగ్గు గిన్నెతో తగిన ఆహారాన్ని పడుతుంది, కడుపు నింపే ప్రయత్నం చేస్తుంది. ఇంకా చల్లగా ఉండాలి బిడ్డ, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి అని రక్ష కడుతుంది. ఇంకా మంచిగా నిద్రపోవాలి అని, నిద్ర బలాన్నిస్తుంది అని ఉయ్యాలలో కానీ మంచం మీద కానీ పడుకోబెట్టి హాయి అని నిద్రపోరా నాన్న, ఇక్కడ ఏమి సుఖం లేదు, హాయి లేదు, నిద్రపో, శక్తి తీసుకో అని జోలపాడి తత్వాన్ని బోధిస్తూ నిద్రపుచ్చుతుంది. ఇదంతా తల్లి ప్రేమ. అలాగే భక్తి కూడా ఇంత ప్రేమను పంచి భక్తుడిని బంధ విముక్తుని చేస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు ఆచార్యులు అందిస్తున్నారు. ఏమిటి చెప్తున్నారు? ఆనందాశ్రుభిరాతనోతి పులకం. భక్తి అనే తల్లి భక్తుని హృదయంలో ఉన్నట్లయితే, భక్తుని హృదయంలో కనుక ఉన్నట్లయితే పరమేశ్వరుని తలుచుకొని ఆనందాశ్రువులు రాలుస్తూనే ఉంటాడు. హృదయం పొంగిపోతూ ఉంటుంది. మనస్సు భక్తితో పరవశిస్తే పులకితమవుతుంది. ఇది భక్తి ఉన్న మనస్సుకి బాగా అనుభవం తెలుస్తూ ఉంటుంది. నైర్మల్యతశ్చాదనం. భక్తి అనేది మనస్సులో ప్రవేశిస్తే దుర్గుణాలు చేరే అవకాశమే లేదు, నిర్మలంగా ఉంటుంది. ఈ భక్తే నైర్మల్యంతో ఉన్న మనస్సుకు ఆచ్ఛాదనగా ఉండి ఏ ఇబ్బందులు రాకుండా, ఏ విపరీత ఆలోచనలు రాకుండా ఈ భక్తి కాపాడుతూ ఉంటుంది. వాచా శంఖముఖే స్థితైశ్చ. భక్తి అనే తల్లి శంఖంలాంటి నోటితో శివ చరిత్రలు, ఉపనిషత్ వాక్యాలు, తత్వబోధ అందిస్తూ ఉంటుంది. ఆ పరమేశ్వర గాథలు వింటుంటే కడుపు నిండిపోతుంది. అటు చెప్పేవాళ్ళకి, ఇటు వినేవాళ్ళకి, ఇద్దరికి కడుపు నిండిపోతుంది. ఈ రెండింటికి ఏమిటి కారణం? భక్తి. చెప్పేవాళ్ళు భక్తితో చెప్తున్నారు, వినేవాళ్ళు భక్తితో వింటున్నారు. తల్లి కేవలం పాలను మాత్రం ఇస్తుంది, కానీ భక్తి అనేది అమృతత్వాన్ని అందిస్తూ ఉంటుంది. ఇంకా రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం కరోతి. తల్లి రక్ష మాత్రం కడుతుంది. భక్తి రుద్రాక్షను భస్మధారణను చేయిస్తుంది. భవద్భావన పర్యంకే వినివేశ్య. పరమేశ్వరుని భావన అనే హృదయ పంకం అంటే మంచం మీద పడుకోబెట్టి భక్తి జనని భక్తార్భకం రక్షతి. భక్తి అనే తల్లి భక్తుడు అనే బిడ్డను ఇలాగా రక్షిస్తూ ఉంటుంది అని ఈ శ్లోకంలో చక్కని భావాన్ని, ప్రధానమైన అంశాన్ని తీసుకొచ్చి అందిస్తూ ఉన్నారు. తల్లిలాగానే భక్తి అనే తల్లి ఆనందాశ్రులని రాలుస్తూ ఉంటుంది. మనస్సుని
పవిత్రం చేసి పులకాంకితం చేస్తూ ఉంటుంది. అలాగే మనసులో ఏ నెగిటివ్ భావాలు లేకుండా, విరుద్ధమైన భావాలు లేకుండా నిర్మలతను సాధిస్తుంది. నోటితో పరమేశ్వర గాథలే పలికిస్తుంది. రుద్రాక్షను భస్మ ధారణను చేయిస్తుంది. హృదయ పర్యంకంలో విశ్రాంతిగా పడుకుంటుంది. భక్తి అనేది నిరంతరం పరమేశ్వర భావనను కలిగిస్తూ ఉంటుంది అని ఆచార్యులు ఈ శ్లోకంలో భక్తిని తల్లితో పోల్చి చెబుతున్నారు. ప్రతి అంశము చాలా ప్రధానమైనదిగా అనిపించింది. భక్తి కనుక మనస్సులో మొదలైతే ఈ కామము, క్రోధము అనే వాటికి అవకాశమే ఉండదు. దుర్గుణాలు అసలే ఉండవు. భక్తి అనేది పరమాత్మ భావనతో శరీరానికి రక్షణ, మనస్సులో పవిత్రత నిండిపోయేలాగా చేస్తుంది. ఇందులో ప్రధానమైన అంశం చక్కగా బోధిస్తున్నారు. ఏమిటి అంటే, రుద్రాక్షైర్భసితేన దేవవపుషో అంటున్నారు. భస్మధారణ, రుద్రాక్ష ధారణ ఈ రెండు ఉన్నత ఫలితాలను ఇస్తున్నాయి అనేది ఈ శ్లోకంలో ప్రధానమైన అంశంగా తీసుకున్నారు. ఇంకా రక్షణను కల్పిస్తాయి అనే అంశం ముఖ్యమైంది. పరమేశ్వరుడు ఒక దివ్యమైనటువంటి స్థలంలో కూర్చొని చాలా సంవత్సరాలు దివ్యమైన తపస్సు చేశాడట. మామూలుగా అయితే మానవులు చేసే తపస్సు వాళ్ళకి ఏవో ఫలితాలు అందించేదిగా ఉంటుంది. ఏదో కావాలి అనే ప్రయత్నంతో తపస్సు చేస్తారు. కానీ పరమేశ్వరుని తపస్సు అది కాదు, దివ్యమైన తపస్సు, తనలో తానే ఆనందాన్ని అనుభవించే స్వరూప తపస్సు. ఆ తపస్సులోనే తపస్సు చేస్తూ చేస్తూ ఒకసారి అలాగా స్పృహ, మెలకువ వచ్చింది. ఆ మెలకువ రావడం, ఆ స్వరూప భావనలో ఉండడం, ఆ రెండు కలిసి ఉండగా ఒక ఆనంద అశ్రువులు నిండి బయటకి జారిపోయినాయట. ఆ ఆనంద అశ్రువులు జారిపడి రుద్రాక్షలుగా మారినాయి. రుద్రుని నేత్రాల నుండి జారి పడ్డాయి కాబట్టి వాటికి రుద్రాక్షలు అనే పేరు వచ్చింది. వెంటనే పరమశివుడు వీటిని భక్తుల యొక్క రక్షణార్థం బాగా విస్తృతపరచాలి అనుకున్నాడు. అనుకుని ఈ రుద్రాక్షలు ఒక్కొక్క ప్రదేశంలో పెరిగేటట్లుగా వరాన్ని ప్రసాదించాడు. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విశేషాన్ని చెప్పి ఇక్కడే పెరగాలి, ఇలాంటి ప్రదేశంలో బాగా పెరుగుతాయి అనే విధానాన్ని కూడా చెప్పాడు. రుద్రాక్షలకు ఎన్ని ముఖాలు ఉండాలి, ఆ ముఖాల్లో గీతలు ఎన్ని ఉండాలి అనేది ఒక్కొక్క ముఖం నుండి 14 ముఖాలు ఉండే రుద్రాక్షల వరకు కొన్ని ఏ ఏ ప్రదేశాలలో ఇవి రుద్రాక్షలు వస్తాయి అనే విషయాన్ని కూడా, ఇంకా ఎక్కువ ముఖాలు గల సంఖ్యను కూడా పరమేశ్వరుడే కల్పించి ఆ రుద్రాక్షలను ధరించినట్లయితే భక్తులకు ఒక్కొక్క రుద్రాక్షకు ఒక్కొక్క ఫలితాన్ని కూడా చాలా విపులంగా చెప్పారు. ఆ రుద్రాక్షలలో కూడా ఎన్ని ధరించవచ్చు అంటే సుమారుగా 1100 రుద్రాక్షల నుంచి మొదలుపెట్టి చెప్పారట. అలాగా అని రుద్రాక్షలు ధరించలేము అనుకుంటే అలా కాకపోతే పర్వాలేదు, ఒక్కొక్క అవయవానికి ఎలాంటి రుద్రాక్ష కట్టుకోవాలి అనేది సంఖ్య కూడా ఆయనే బోధించాడు. ఈ రుద్రాక్ష ధారణ చేసినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఈ ప్రయోగాలు అంటారు, ప్రయోగాలు, భీతి ఉండనే ఉండదు. దృష్టి దోషాలు రానే రావు. ఎవరైనా దుష్టగ్రహాలు, ప్రయోగాలు ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తారు, బాలారిష్టాలు, ఇవన్నీ రుద్రాక్ష ధారణ చేసిన వాళ్ళకి జోలికి పోవు, వాళ్లకు అంటవు అని పరమశివుడు నిర్ణయించి పెట్టాడట. రుద్రాక్షను శ్రద్ధతో ధరిస్తే మహాప్రయోజనం సిద్ధిస్తుంది. అలాగే ఇలా రుద్రాక్ష ప్రయోజనం చెప్పి భసితేన దేవవపుషః రక్షాం కరోతి,
దేవవపుష. ఇది రెండవ అంశం. ఈ సందర్భంలో బ్రహ్మదేవుడు చాలా చక్కగా నిర్వచించి చెప్పారు. భస్మధారణ విధి, అసలు భస్మం ఎలా పుట్టుకొచ్చింది, భస్మకు పరమేశ్వరునికి ఉన్న సంబంధం ఏమిటి, భక్తులకు భస్మకు సంబంధం ఎలా ఉంటుంది అనేది వివరంగా విశదంగా చెప్పి చూపించారు. పరమేశ్వరుడు ఈ ప్రపంచానికి సంహారకర్త. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ సృష్టి ప్రళయ కాలం అంటే ఆయన సృష్టి చేయగలడు, తర్వాత ఆ సృష్టి ప్రళయంలోకి తీసుకెళ్ళాలి అని అంటే త్రినేత్రంతో కాల్చేస్తాడు. అంటే సృష్టి ప్రళయ కాలం అంటే ఆయన త్రినేత్రంతో కాల్చేయడం సంహార కార్యక్రమం. దీనివల్ల పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు, ఈ సంహార కార్యక్రమం చేసి ఏం చేస్తున్నాడు అంటే ఈ ప్రపంచాన్ని కాల్చివేయటం ద్వారా భస్మమవుతుంది. ఈ ప్రపంచంలోని సారాన్ని మళ్ళీ ఆయనే భస్మ రూపంలో గ్రహిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. భస్మ రూపంలో గ్రహించి తానే పూసుకుంటున్నాడు. ఆ పూసుకోవడం ఎలా పూసుకుంటాడు, ఆకాశాన్ని భస్మ చేసి తన శిరస్సుకు పూసుకుంటాడు. వాయువుని భస్మ చేసి ఆ సారాన్ని ముఖం మీద పూసుకుంటాడు. అగ్ని యొక్క భస్మాన్ని హృదయం మీద పూసుకుంటాడు. జల భస్మ సారాన్ని నడుముకు పూసుకుంటాడు. పృథ్వీ యొక్క భస్మ సారాన్ని మోకాళ్లకు పూసుకుంటాడు. ఇలా పంచభూత సారాన్ని తన శరీర అవయవాలకు పూసుకుంటాడు. మళ్ళీ పునఃసృష్టి చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ సారం నుంచే పునఃసృష్టి చేస్తాడు. ఇది శివుడికి భస్మకు ఉండేటటువంటి సంబంధం. ప్రపంచం మొత్తాన్ని పరమశివుడు తనలోకి లీనం చేసుకుంటున్నాడు. అంటే పరమశివుడు భస్మ ధరిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. పరమశివునికి భస్మకు ఉండే సంబంధం ఇది అయితే మరి సృష్టిలో ఉన్న జీవుల పరిస్థితి ఏమిటి? ప్రళయం అయిన తర్వాత మరలా కొత్త సృష్టి, కొత్త బంధాలు, కొత్త కర్మ ఫలితాలు ఇవన్నీ అనుభవిస్తూ జన్మిస్తూ మరణిస్తూ ఇలాంటి జరిగిపోతూ ఉంది. మరి ఈ సృష్టి ద్వారా ఎన్నెన్నో బాధలు పడుతున్నారు కదా. ఈ బాధల నుండి ఈ కష్టాల నుండి దాటాలి అంటే పరమేశ్వర అనుగ్రహమే ఉండి తీరాలి. అందులో శివానుగ్రహం. శివ అనే పదం చూడండి, 3 అక్షరాల సముదాయం. శ ఈ వా అనే 3 అక్షరాల సముదాయం ఈ శివ అనే నామం. శ అనే అక్షరం ఆనందానికి చిహ్నం. ఈ అనేటటువంటి ఇకారం పురుషుడు అనే అర్థాన్ని బోధిస్తుంది. ఈ వా అనేటటువంటి వకారం అమృతత్వాన్ని బోధిస్తుంది. అమృతత్వంతో ఈ ఆనందంగా అమృతత్వంతో నిండి ఉన్న పురుషుడు అనే అర్థాన్ని ఈ శివ అనే పదం సూచిస్తుంది. ఈ శివ అనుగ్రహం లేకుండా ఈ అమృతత్వాన్ని ఎవ్వరూ పొందలేరు. పొందడం ఎవరి వల్ల సాధ్యం కాదు. శివానుగ్రహాన్ని పొందాలి అంటే కూడా శివునిలా ఉండడం మనం నేర్చుకోవాలి. అంటే మనం కూడా భస్మధారణ చెయ్యాలి. శివుడిలా ఎలా చేస్తాం? శివుడు ప్రపంచాన్ని ధరిస్తున్నాడు. మరి మనం ఎలా భస్మధారణ చేయగలం అనే దానికి బదులుగా ఈ లోకంలో ఈ భస్మ అనే దాన్ని నువ్వే పుట్టించాలి. భస్మ అనేది సామాన్యమైంది కాదు. విభూతి అని అంటూ ఉంటాం కదా, ఇది చిన్న విషయం కాదు. ఇది కొన్ని విశిష్టమైన పదార్థాలను శుద్ధి చేస్తుంది. ఎన్నిటినో ఈ భస్మ అనేది శుద్ధి చేస్తుంది. ఈ పదార్థ శుద్ధి కోసం పుట్టిన పదార్థం ఎన్నో అంశాల సారంగా ఉంటుంది. అంటే ఈ భస్మ కావాలి అంటే ఎన్నో అంశాలు కావాలి, ఎన్నో పదార్థాలు కావాలి. ఎలాగా? ఇవి ఎలాంటి అంశాలు, ఎలాంటి పదార్థాలు అంటే యజ్ఞాలు, హోమాలు, ఇంకా ఎన్నో క్రతువులు జరుగుతూ ఉంటాయి కదా.
అప్పుడు అగ్ని పుట్టిస్తుంది కదా. ఆ అగ్నిలో, ఆ అగ్ని హోమంలో సమర్పిస్తున్న పదార్థాలన్నిటినీ ఈ అగ్ని కాల్చేసినప్పుడు ఆ సారం భస్మరూపంగా వెలువడుతుంది. కేవలం ఆ పదార్థాల సారం మాత్రమే కాదు, ఆ మంత్రాల యొక్క సారం, ఆ క్రియ యొక్క సారం, ఆ శ్రద్ధ యొక్క సారం, అన్నిటి యొక్క సారమే ఈ భస్మ రూపంలో మనకి ఆ హోమంలో వెలువడుతుంది. ఆ భస్మను ధరించినట్లయితే ఈ క్రియ యొక్క సారాన్ని ధరించినట్లే అవుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ధరించినదిగా మనం కూడా ధరించినట్లు అవుతుంది. పోనీ నిరంతరం ఈ హోమ భస్మ దొరకడం మనకి అసాధ్యం కదా. కాబట్టి పవిత్రంగా భస్మను, పవిత్రమైన సారవంతమైన భస్మను తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని ధరించినట్లయితే శివానుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది అంటున్నారు. అందులో శివాగ్ని అనే పేరు కలిగినటువంటి మారేడు కర్రతో వెలిగించిన భస్మను తయారు చేసుకొని ఆ భస్మను ధరించినట్లయితే శివాగ్నితో తయారైన సారం ధరించినట్లు అవుతుంది. ఇంకా వేరు రావి చెత్తని, ఇంకా పవిత్రమైన కర్రలు ఉంటాయి. అట్లాంటి కర్రలతో అగ్నిని రగిల్చి దానిలో కపిల గోవు యొక్క పేడను కాల్చి, లేదా మంచి దేశవాళీ ఆవు యొక్క పేడను కాల్చి, వేరే పశువులు పనికిరావండి, గొప్ప దేశవాళీ ఆవు అంతే, కేవలం దేశవాళీ ఆవు యొక్క పేడతోనే కాల్చి దాంతో భస్మను తయారు చేసుకొని దాన్ని వస్త్రంతో వడపోసి, అంటే చిన్న చిన్న నలకలు, చిన్న చిన్న ఆకులు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి, అందుకని ఆ వస్త్రంతో వడకట్టి మెత్తగా తయారు చేసుకొని దాన్ని మారేడు పండు లేదా కొత్త కుండ, ఎండిన మారేడు పండు ఉంటుంది దానిలో కానీ లేదా కొత్త కుండలో కానీ జాగ్రత్తగా భద్రపరుచుకొని ప్రతిరోజు భస్మను ధరించినట్లయితే శివానుగ్రహం చక్కగా తెచ్చి పెడుతుంది అని బ్రహ్మదేవుడే బోధ చేశాడు. అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది ఈ భస్మ. ముఖ్యంగా నుదుటి మీద ధరించే భస్మకు చాలా విశేషం ఉంది. భస్మధారణ సహజంగా 3 రేఖలుగా ధరిస్తూ ఉంటారు. 3 వేళ్లతోటి అలాగా నుదుటి మీద వేసుకుంటారు. అలా ధరిస్తే దాని విశేషం ఏమిటి అంటే, ఒక్కొక్క రేఖలో 9 మంది దేవతల చొప్పున 3 రేఖలకి 27 మంది దేవతలు కొలువై ఉంటారు. నుదుటి భాగంలో 3 రేఖలుగా ధరించినటువంటి ప్రదేశంలో 27 మంది దేవతలు కొలువై ఉంటారు అని ఇంకా విశేషంగా బోధ చేస్తున్నారు ఈ భస్మధారణ గురించి. ఇలాంటి భస్మధారణ శివానుగ్రహం కోసం కనుక చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మానవులు తాము పడుతున్నటువంటి ఈ కష్టాలను గట్టెక్కుతారు. ఇవన్నీ కూడా తీరిపోతాయి. ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. సాధించలేని ఫలితం అంటూ ఉండదు. దేవతలందరి ద్వారా రక్ష కలుగుతుంది. ఇది ఈ భస్మ అనేది ఎంతగానో మానవుడికి ఉపకరిస్తుంది అని శివపురాణంలో చాలా విస్తారంగా చెప్పారు. దానిని భసితేన దేవ వపుష అనే ఒక్క మాటలో కూర్చి మనకు ఆచార్యులు అందిస్తున్నారు. భక్తుడు అనేవాడు కొన్ని చిహ్నాలుగా ధరించాల్సిందే. ఇవి ఆడంబరాలు అనుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, ఎంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినా సరే పోలీస్ డ్రెస్ వేసుకోవాల్సిందే కదా. ఎంత మిలిటరీ వీరుడైనా సరే నేను సిన్సియర్గా ఉంటాను అని చెప్పిన వాళ్ళైనా, అలా ఉన్న వాళ్ళైనా వాళ్లకు సంబంధించిన డ్రెస్ వేసుకోవాల్సిందే కదా. నేను సిన్సియర్గా ఉంటాను కానీ ఈ రకమైన దుస్తులు నేను వేసుకొని ఉంటే కుదురుతుందా? కుదరదు కదా. అలాగే భక్తుడు కూడా తన భక్తిని బాహ్యంలో అంతరంలో సమానంగా వర్తించాలి. దీనివల్ల 2 రకాల రక్షణలు, అంటే బాహ్యంలో అంతరంలో, శుద్ధ బాహ్యంలోనేమో రక్షణ కలుగుతుంది, బాహ్యంలోనేమో భక్తి భావం పొంగి పొరలుతుంది, పవిత్రమవుతుంది అని ఆచార్యులు ఈ శ్లోకంలో అద్భుతంగా అందించారు. మనకు
కన్న తల్లి రక్షణ అందింది. అలాగే భక్తి తల్లి రక్షణ కలిగేలా భస్మధారణ, రుద్రాక్షధారణ ధరించి భక్తి రక్షణ కలిగి ఉందాము అని ఈ శ్లోకంలో ఆచార్యులు చాలా గొప్పగా మనకి బోధ చేశారు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖే స్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి. ఓం నమః శివాయ.